గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గర్ల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. నా బర్త్డే డేట్కి నేను హైదరాబాద్లో ఉంటానని 2 days బిఫోరే మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు కేక్ కటింగ్ అనేది ఇంట్లోనే చేపించారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది, ఎందుకంటే నా బర్త్డేకి ఇంకా 2 days టైం ఉంది కదా, కేక్ కటింగ్ అలాంటివి ఏం ప్లాన్లో ఉండవని. ఫస్ట్ తినిపించిన అతను మా డాడీ అండ్ తినే మా మమ్మీ. వీళ్ళిద్దరు మా అత్త మామ అండ్ ఆ చిన్న పాప మా అక్క వాళ్ళ కూతురు. తనకి బర్త్డేస్ అన్న కేక్ కటింగ్స్ అన్న చాలా ఇష్టం, అందుకే ఆ నైఫ్ పట్టుకొని నా చుట్టూనే తిరుగుతుంది కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని చెప్పి. అండ్ తనకి ఫొటోస్ దిగడం కూడా చాలా ఇష్టం. ఇప్పుడు చూస్తే మీకే అర్థమవుతుంది తనకి ఎంత ఇంట్రెస్ట్ ఫొటోస్ దిగడం అంటే. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని వీడియో తీయడానికి నాకు ఇంకా కుదరలేదు. ఈయన మా బాబాయ్. ఆ పనిలో మేముంటే దాని పనిలో అది ఉంది, సైలెంట్గా దాని పని అది చేసుకుంటుంది. ఇవి నైట్ 12 o'clock కట్ చేసి హెయిర్ కట్ చేయించుకొని ఫుడ్ తినడానికి వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు ఆకలేసి ఫస్ట్ ఫుడ్ తిన్నాం, తర్వాతే హెయిర్ కట్కి వెళ్ళాం. ఇది జైంట్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఈ సెలూన్ నేమ్ వచ్చేసి జావేద్ హబీబ్. రిసీవింగ్ మంచిగా చేసుకున్నారు, హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా చేశారు. ఆఫ్టర్ 2 years తర్వాత నా హెయిర్ కట్ చేయించుకుంటున్నా. నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది, నా హెయిర్ అంతా చిన్నగా అయిపోతుంటే. హెయిర్ కట్ చేసేలోపు జాహ్నవి ఒక మంచి స్లీప్ వేసింది. హెయిర్ డ్రైయర్ హీట్కి సౌండ్కి తన నిద్ర లేచింది. ఆ హీట్ వల్ల ఫేస్ మీద ఇయర్స్కి చేతులు అడ్డు పెట్టుకుంటూ కూర్చుంది. ఆల్మోస్ట్ నా హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది, ఒక పార్టీషనే ఉంది ఇంకా చేయడానికి. నేను చేయించుకున్న హెయిర్ స్టైల్ లేయర్ కట్ అండ్ లాస్ట్లో మీకు ఒక పిక్ పెడతాను నా హెయిర్ స్టైల్. నైట్ డిన్నర్కి నాయుడు గారి కొండ బిర్యానీకి వెళ్ళాం. ఇక్కడ సీటింగ్ పొజిషన్తో పాటు క్రాడిల్ కూడా ఉంది, బట్ మేము 5 members ఉన్నాం కాబట్టి అక్కడ కూర్చోడానికి సెట్ అవ్వలేదు. మేము బాహుబలి మండి ఆర్డర్ చేసుకున్నాం. ఫుల్గా తినేసి ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయాం. హాస్టల్కి వచ్చాము. హాస్టల్కి వచ్చిన తర్వాత మా రూమ్మేట్ ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి జాహ్నవికి తెలియకుండా సర్ప్రైజింగ్గా కేక్ కట్ చేపిద్దాం అనింది. సరే అని చెప్పి నేను జాహ్నవికి తెలియకుండా తనని బయటికి తీసుకెళ్ళాం. మా హాస్టల్ దగ్గరే బేకరీ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేసి కొంతసేపు అలా ఉండి వచ్చేసాం. జాహ్నవి, హ్యాపీ బర్త్డే జాహ్నవి. థ్యాంక్ యూ, చాలా బాగున్నాయి. ఇంకొకటి కూడానా? రింగ్ నచ్చిందా? చాలా. థ్యాంక్ యూ. గాయస్, లహరి ఇచ్చిన 2 gifts ఇవే. ఇందాక మీరు చూసారు కదా, ఇయర్ రింగ్స్ అండ్ ఈ బ్యాక్ రింగ్. ఈ రింగ్ వచ్చేసి ఇంకొక ఫ్రెండ్ ఇచ్చింది. Do watch our YouTube channel and please do like, share and subscribe. Bye guys.